హలో ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ప్రస్తుతం టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక ఈ కెప్టెన్సీ రేసులో ఇప్పటికే పాండ్యా, రిషబ్ పంత్లు ఉండగా ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ పేరు కూడా ఈ లిస్టులో చేరింది. అతను మరెవరో కాదు, మిస్టర్ 360గా పేరెందుకున్న స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ఇక కొత్త కోచ్గా ఎంపికైన గంభీర్ కూడా అతడికే సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీలంకతో పర్యటన నుంచి టీ20 ప్రపంచకప్ 2026 వరకు భారత టీ20 జట్టుకు సూర్యనే కెప్టెన్గా చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొన్న జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. దీంతో ప్రపంచకప్లో రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉన్న హార్దిక్ పాండ్యానే ఎంపిక చేస్తారని అంతా భావించారు. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలో టీ20 జట్టును అతడే లీడ్ చేస్తాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ను భారత టీ20 జట్టు కెప్టెన్గా చేయాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. దీంతో హార్దిక్ పాండ్యా కాకుండా సూర్యనే కెప్టెన్గా ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో టీ20 సిరీస్లో హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉన్నప్పటికీ సూర్య వైపే సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఇక గతేడాది ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించాడు. దీంతో అతడినే కొత్త కెప్టెన్ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రపంచకప్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కూడా సెలెక్టర్లు మాట్లాడినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ రేసులో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా అతడు పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. కానీ శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్యకుమార్ యాదవే భారత జట్టు కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా వెనకబడేందుకు చాలా కారణాలు ఉన్నాయి. మొన్నటి ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అంశంపై ప్రభావం చూపింది. ఇక టీ20 ఫార్మాట్లలో సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి బ్యాటరో అందరికీ తెలిసిందే. కాగా మొన్నటి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోనే సూర్యకుమార్ యాదవ్ ఆడాడు. ఇక హెడ్ కోచ్ గంభీర్ కెప్టెన్సీలోనూ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున కూడా సూర్యకుమార్ యాదవ్ ఆడాడు. కాగా మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భారత్ 3 టీ20లు, 3 వన్డే మ్యాచులు ఆడనుంది. మరి వీరిలో ఎవరిని కెప్టెన్గా చేయాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.